హాయ్ అందరికి నమస్కారం. చాలా అంటే దాదాపు ఒక 4 years తర్వాత ఓ వ్యక్తిని మీరు చూడబోతున్నారు. ఆయన ఎవరు అనేది తెలుసుకోవాలంటే మరి కాసేపు చేద్దాం. మామూలుగా ఏ యాక్టర్కి అనేది ఫిజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఏ క్యారెక్టరు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరు ఊహించలేరు, ఆర్టిస్టులు కూడా. సో దానికోసం ఫిజిక్ మెయింటెనెన్స్లో బాగా ఆర్టిస్ట్కి చాలా ఉపయోగం అన్నమాట. సో ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా ఆ ఫిజికల్ మార్గం జరిగింది, జరుగుతూ చేసుకుంటూ వచ్చింది. చాలామంది ఆర్టిస్టులు దానికి మన ప్రత్యక్ష సాక్ష్యం. కానీ రీసెంట్గా కొన్ని సినిమాల్లో మేము కాస్త లావయ్యేనేమో అని అనిపించి ఆయన రీసెంట్గా ఒక స్టిల్స్ వేరే దాన్ని చూస్తే నేను షాక్ అయ్యా. ఏంటి సార్ ఇంత ఫిజిక్ మీరు ఎలాగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చే షాక్ అయ్యానండి. అవునండి, రీసెంట్గా నేను మారడం జరిగింది. కొన్ని సినిమాల్లో చాలామంది డైరెక్టర్లు ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా అలా చేసినప్పుడు ఇలా మారడం జరిగింది. ఆయన్ని ఈ లాస్ట్ 4 yearsలో ఎవరికి ఆయన ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. సరదాగా మాట సందర్భంలో సంతోషంగా ఇంటర్వ్యూ కావాలని అడగగానే ఓకే చేసి ఆయన మనకి ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు ఇప్పుడు. సో ఆయన ఇప్పుడు మన సంతోష స్టూడియోలో ఉన్నారు. ఆయన ఎవరో కదండి, సీనియర్ హీరో సురేష్ గారు. ఆయన హీరోగా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మరెన్నో సూపర్ సక్సెస్లో అందుకున్నారు. మరి ఆయన ఇప్పుడు మన ముందు ఉన్నారు. ఆయన మేకవర్ విశేషాల గురించి, అలాగే ఆయన పాత విశేషాల గురించి అన్నీ కూడా మన సంతోషం ఎక్స్క్లూజివ్గా ద్వారా తెలుసుకుందాం. నమస్కారం సురేష్ గారు. నమస్తే సురేష్, మై నేమ్ సేమ్. ఇద్దరు సేమ్ నేమ్, సురేష్. అంటే సురేష్ ఉన్న పేరు ఉన్న వాళ్ళు అందరూ మంచివాళ్ళు అని నేను విన్నాను. అది ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నిజం అనిపిస్తుంది. స్వీట్ హ్యూమన్ బీయింగ్, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. సంతోషం అనేది ఒక సక్సెస్ఫుల్ పత్రిక, అండ్ దెన్ ఇట్ బికేమ్ వీడియో మ్యాగజైన్, అండ్ దెన్ ఇట్ బికేమ్ బ్లాగ్, అండ్ అంచెలంచెలుగా పెరుగుకుంటూ వచ్చింది. మీలాగే ఫ్రమ్ జర్నలిస్ట్ టు యాక్టర్ టు డైరెక్టర్ టు ప్రొడ్యూసర్ టు డిస్ట్రిబ్యూటర్, సో ఇన్ని హ్యాట్లు ధరిస్తున్నారు మీరు. సో వెరీ ప్రౌడ్. సంతోషం అనగానే సంతోషంగా ఎగిరిగంతేసి ఇంటర్వ్యూకి ఓకే అన్నాను. థ్యాంక్ యూ సార్. ఆ మధ్య అంటే ఫస్ట్ టైం కాంట్రవర్సీ ఆడుతాను అనుకోవద్దు. ఆ మధ్య కొన్ని సినిమాలు చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఏంటి సురేష్ గారు కొంచెం లావ్ అయినట్టున్నారు, ఎందుకు ఇట్లాగా అనిపించింది. సడన్గా రీసెంట్ కూడా మొత్తం చేంజ్ ఎలా సాధ్యమైంది? అంటే దీనికి 2-3 కారణాలు ఉన్నాయి. చెప్పండి. ఫస్ట్ నెంబర్ 1 ఏంటంటే నాకు బ్యాక్ ఆపరేషన్ అయింది, L4 L5. సో అంటే హీరోగా చేసేటప్పుడు చాలా రిస్కులు తీసుకొని ఆ రిస్కులకి సరైన సేఫ్టీ లేక, సో అప్పుడు తగిలిన చిన్న చిన్న దెబ్బలు మెల్లమెల్లగా వయసు అయిపోయింది, కొంచెం పెద్ద అయ్యి ఆ తర్వాత లెఫ్ట్ లెగ్ కొంచెం నమ్మనెస్ వచ్చి ఆపరేషన్ కంపల్సరీగా చేయాలని డాక్టర్స్ చెప్పి, సో దాంతో ఆపరేషన్ అనేది చేయడం జరిగింది. ఆపరేషన్ జరిగిన తర్వాత డాక్టర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఈ కొంచెం ఫిజియోథెరపీ అది చేసుకోవాలి, కొంచెం తడుగ్గా ఉండండి అని చెప్పడం వల్ల నేను కొంచెం దాన్ని నమ్మి, ప్లస్ దాన్ని కూడా ఆసరాగా తీసుకొని కొంచెం నేను రిలాక్స్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత 2-3 విషయాలు జరిగాయి. ఫస్ట్ విషయం ఏంటంటే, నాకు నచ్చిన ఒక డైరెక్టరు, సార్ మంచి విలన్ వేషం సార్ మీకు ఇచ్చినవాడిని, కానీ కొంచెం మీరు బొద్దుగా ఉన్నారు అని అనడం కొంచెం ఫస్ట్ తగిలింది. రెండోది, నేను మద్రాసు ఒక షూటింగ్ వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ నాకంటే 2 ఏళ్ళు పెద్ద చిన్నపిల్లవాళ్ళకి అటు ఇటు తిరిగేస్తుంటే, నువ్వేంటి అంటే నేను ఫిజికల్ ఫిట్నెస్లో ఉన్నాను, ట్రైనర్ అయ్యాను, నేను ఇప్పుడు ఆర్టిస్ట్కి బాడీ గార్డ్గా కూడా ఉన్నాను అని మొత్తం షర్ట్ ఓపెన్ చేస్తే కంట్రోల్ చూపించాడు. నాకు వచ్చి మనం ఏంటి ఇట్లా ఉన్నాం, వాడు ఎట్లా ఉన్నాడు అని. మూడోది ఏం జరిగిందంటే, చేసే క్యారెక్టర్లు వచ్చే ఇన్విటేషన్, క్యారెక్టర్ చేయడానికి ఇన్విటేషన్ ఎక్కడ ఛాలెంజింగ్ ఎక్కడ లేదు. ఒక అంకుల్ పాత్ర, ఒక ఫాదర్ పాత్ర, లేకపోతే ఫారెన్ నుంచి వచ్చిన ఒక బంధువు పాత్ర, ఇట్లాంటివి చాలా నార్మల్ క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఇది మనలో లోపమా లేకపోతే ఇండస్ట్రీలో క్యారెక్టర్స్ తక్కువయ్యా ఏమిటని తర్కించుకున్నప్పుడు నాకు విషయం అర్థమైంది. మనం మారితే మన చుట్టూ ఉన్న ప్రపంచం మారుతుంది, సో మనం ఎందుకు మారకూడదు అని ఒక చిన్న డెసిషన్ తీసుకొని ఒక 6 months గ్యాప్ తీసుకున్నాను. సినిమాల గురించి ఆలోచించకుండా నా గురించి మాత్రం నేను ఆలోచించుకొని నన్ను నేను బెటర్ చేసుకోవాలన్న ఒక ప్రయత్నం స్టార్ట్ అయ్యి ఫస్ట్ 10 అడుగులు 20 అడుగులు అయింది. ఈరోజు రోజుకి 20,000 steps చేస్తున్నాం, 200 పుషప్స్ చేస్తున్నాం, ఇది కాకుండా వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నాం. సో ముందు ఒక స్క్వాట్కే వచ్చి నడుము పట్టేసింది, అయ్యో నాకు ఆపరేషన్ అయింది కదా అని అనుకున్న వాడిని అసలు ఫ్రెండ్కి ఫోన్ చేసి అడిగితే ఇదంతా నీ బ్రెయిన్లోనే ఉంది, ఇవన్నీ నువ్వు తీసి బయట పెట్టి నీకేం అవ్వలేదు, నువ్వు ఫ్రెష్గా ఉన్నావు, నీకేం కాలేదు, ఈరోజు ఒకటి చేస్తే రేపు 2 చేయాలి.
సో అతని స్ఫూర్తి నాకు బాగా హెల్ప్ అయింది. సో టుడే ఇన్ని నేను చేయగలుగుతున్నానంటే నన్ను నేను నమ్ముకుంటున్నాను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఎవ్రీథింగ్. సో ఈరోజు 200 పుషప్స్ అంటే ఫస్ట్ ఒక 10 ఒక రోజుకి చేయడమే కష్టమైపోయింది. అట్లాంటిది నేను మెల్లమెల్లగా ఒక్కోటి పెంచుకుంటూ రోజుకు ఈరోజు 500 తీసుకురావాలనేది నా ప్రతిపాదిక. ట్రైన్ బై గాడ్స్ గ్రేస్. ఓం నమః శివాయ. సో నన్ను నేను మార్చుకున్నప్పుడు మిగతా ఎందుకు మారకూడదు, మన చుట్టూ ప్రపంచంలో ఎందుకు మారకూడదు అని ఇప్పుడు నేను డైరెక్టర్స్ కలుస్తున్నాను. సార్ పెట్టాను సార్, మంచి విధంగా వేషం ఇవ్వండి సార్ అని ట్రై చేస్తాను. ఈ మధ్య ఒక తమిళ డైరెక్టర్ ఫోన్ చేసి సార్ మంచి అంకుల్ వేషం ఉందండి, సినిమా మొత్తం వస్తుంది అని అంటే, విలన్ వేషం ఏమైనా ఉందంటే ఉందండి బట్ చిన్న వేషం బట్ చాలా కిరాతులు దయచేసి నన్ను వేషం చేసి ఎందుకంటే ఐ నీడ్ ఛాలెంజ్. ఈ రోజు ఒక ఫాదరు ఒక బ్రదరు ఒక అంకుల్ చేసి అలవాటు పడిపోయి ఐ నీడ్ సంథింగ్ డిఫరెంట్. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ అనిమల్ సినిమాలో బాబీ డియోల్ చూసినప్పుడు నాకు ఎంతో ముచ్చట అనిపించింది. ఎందుకంటే లవర్ బాయ్ గా ఇంట్రడ్యూస్ అయిన బాబీ డియోల్ ఈరోజు ఒక సడన్ గా ఒక డిఫరెంట్ గా కనిపించేసరికి అందరికి అట్రాక్ట్ అయింది. సో అట్లా డిఫరెంట్ గా ఒక ఛాలెంజ్ గా ఏదైనా నాకు దొరికితే నాకు బాగుందని ఫీలింగ్ లో దానికోసం అన్వేషణ చేస్తున్నాను.